నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. 3 ప్రధాన పార్టీలు అలుపెరగకుండా సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి డబల్ డిజిట్ టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగి విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవాళ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. 2 పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ సటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఉనికిని కోల్పోయిందని, కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజలు గుర్తించారంటూ వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీలే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు మనకు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సైతం మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఏంటి ఇప్పుడు తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారు పర్యటించారు, 2 సభల్లో ప్రసంగించారు. కానీ గతానికి భిన్నంగా ఆయన ప్రసంగం సాగింది. ఇందులో 4 సౌకా పార్ అనేది లేదు, మోడీ గ్యారంటీలు అన్న అంశాన్ని కూడా ప్రస్తావించకుండా కేవలం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న ఒక అంశము, రామాలయ అంశము, ఈ 2 అంశాలనే గట్టిగా ప్రధాని ప్రస్తావించారు. దాంతోపాటు అవినీతి రహిత పాలన అందిస్తున్నాము, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోసారి అవినీతి రాజ్యం వెళ్తుంది అని కూడా విమర్శలు చేశారు. ఎట్లా చూడాలి సార్ ఈ మారుతున్న ప్రచార శైలిని? మారుతున్నటువంటి ప్రచార శైలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వాతావరణ పూర్వ రంగంలో నరేంద్ర మోడీ గారికి బహుశా వాస్తవాలు తెలిసి వచ్చి ఉంటాయి. గ్యారంటీ పేరుతోటి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత నేను ఫలానా దానికి గ్యారంటీ అంటే జనం ఎట్లా నమ్ముతారనేటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉండి అధికారానికి దూరంగా ఉండి మేము వస్తే ఫలానా అమలు చెప్తామని గ్యారంటీ అంటే వేరు. కానీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి చెప్పినటువంటి మాటని మరొకసారి చెప్పకుండా చేసినటువంటిది ఏమి జనానికి ఏమి ఆచరణలో కనిపించకుండా నేను మళ్ళా వస్తే గ్యారంటీ అంటే ఎట్లా నమ్ముతారనేటువంటి ప్రశ్న. ఉదాహరణకి 10 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా గుజరాత్ అభివృద్ధి నమూనాను అమలు చెప్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఎక్కడ గుజరాత్ లో అభివృద్ధి లేదు, అంతకు ముందు ఉన్నటువంటి అభివృద్ధి కొనసాగింది తప్ప అదనపు అభివృద్ధి లేదు. లేదా దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ విధమైనటువంటి విధానాన్ని అమలు చెప్పలేదు. అదేవిధంగా నల్లధనాన్ని వెలికి తీస్తాను అని చెప్పారు. ఆ నల్లధనాన్ని వెలికి తీసింది ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ నల్లధనం మనకి మన సమాజంలో మనకి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అచ్చేదిన్ అంటే ఏమిటి? జనానికి మంచి చేస్తామని. అందువల్ల ఉపాధి రంగంలో కానివ్వండి, ధరల పెరుగుదలలో కానివ్వండి, వీటన్నింటిలో కూడా విఫలమై ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము వచ్చే 5 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తాము, ఇది గ్యారంటీ అంటున్నారు. అంటే ఏంటి? నేను గడిచినటువంటి 10 ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యాను, ఉపాధి కల్పించడంలో విఫలం, అదేవిధంగా ఉపాధి దొరుకుతున్నటువంటి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి వేతనాలు కల్పించడంలో కూడా విఫలమయ్యాం. అందుకనే ఆకలి పెరిగిపోయి ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేనటువంటి దుస్థితిలో జనం ఉన్నారు కనుక మరొక 5 ఏళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అందుకనే ఇవేవి పనిచేయవు గనక ఇప్పుడు మళ్ళా ముస్లిం వ్యతిరేకతని ముందుకు తీసుకురావడం, అదేవిధంగా రెగ్యులర్ ఎజెండాగా ఉన్నటువంటి రామాలయాన్ని కూడా తీసుకురావడం ద్వారా ఆయన అంటే సమాజంలో విభజన తెచ్చి లేదా విద్వేషపూరితమైనటువంటి మాటల ద్వారా ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇది నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి బలహీనత ఏమిటో తెలియజేస్తా ఉందనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది కాబట్టి ఒక పాజిటివ్ ఓటును కోరకుండా
కాంగ్రెస్ వస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అన్న ఒక బూచిని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు ముస్లిం రిజర్వేషన్లు ఇటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి మతము భావోద్వేగము ఇటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చి బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుంది అన్నది మీ మీద ఆరోపణ. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఈరోజు తెలంగాణలో పర్యటించిన ప్రధాని ప్రసంగ్ కూడా ఉంది అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏంటి మీ రీడింగ్? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. నరేష్ గారు, మేము ఎలక్షన్ల ప్రచారం స్టార్ట్ చేసిందే వికసిత్ భారత్ అనే దాని మోడల్ మీదనే మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. దేశ భద్రత, సమగ్రత, మన దేశ అభివృద్ధి, మన దేశ రక్షణ, ఈ వీటి మీద మేము ముందుకెళ్ళడం జరిగింది. మేము ఏదైతే ఇచ్చామో మేనిఫెస్టోలో వాటిపైన మేము చర్చ చేశాము. ఏవైతే మేము ప్రజలకు చెప్పామో అవి చేశాము, నిరూపించాము. కాబట్టి మోడీ గారి మీద గ్యారంటీ ఉంది ప్రజలకు. ఎందుకు అంటే మేము చేసినవి చెప్పినవి చేశాం కాబట్టి దట్ ఈస్ ద గ్యారంటీ మోడీ అని చెప్పి మేము ముందుకెళ్ళిన సందర్భంగా వాళ్ళకి ఏం చెప్పాలనో అర్థం కాక, ఏం చెయ్యాలనో అర్థం కాక వాళ్ళ 6 గ్యారంటీలని ఇచ్చి అవి కూడా చెయ్యలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు మన మోడీ గారి మీద 400 సీట్లు అడుగుతున్నారు, రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. బురద చల్లుతున్నారు కాబట్టి ఇవాళ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో మతపరంగా రిజర్వేషన్ ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అసలు మతపరమైన రిజర్వేషన్లే లేనిది ఈ రోజు ఇస్తున్నారంటే ఎవరు మారుస్తారు? ఇప్పుడు రాజ్యాంగం మీరే చెప్పాలి. మేము రాజ్యాంగం మార్చే ఉద్దేశం మాకు లేదు. ఇంకా మేము అదనంగా కూడా మేము ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా 10% వాళ్లకు రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలు ఉన్నాయని కూడా ఇవ్వడం జరిగింది. మోడీ గారి మీద వీళ్ళు ఏ రకంగా ఎదుర్కోలేక బురద జల్లాలని ప్రయత్నం చేసినప్పుడు మోడీ గారు చెప్పడం జరిగింది, నేను రిజర్వేషన్లు బతికుండంగా మార్చే ప్రసక్తే లేదు అని చెప్పారు. మళ్ళీ తప్పుడు మాటలు చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు మీకు భావజాలం ఉంది కాబట్టి మీరు మారుస్తారు అని మళ్ళీ అనడం జరిగింది. అప్పుడు స్వయంగా మోహన్ భగత్ గారు కూడా వచ్చి మేమెందుకు మారుస్తామండి, మాకు అవసరమే లేదు, మేము మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పినా కూడా వీళ్ళు ఏ రకంగానైనా ఈ తప్పుడు ప్రచారాన్ని ముందరికి తీసుకుపోవడం కోసం స్వయంగా కేంద్ర హోంమంత్రి గారు వాయిస్ ని మార్ఫింగ్ చేసి ప్రజలలోకి తీసుకుపోవడం జరిగింది. ఇంకా ఈ రోజు వస్తే మేము రామ మందిరం ని ఎలాగైనా ఓన్ చేసుకుంటాం సార్, ఎందుకంటే మా 30 సంవత్సరాల కల మా మేనిఫెస్టోలో మేము పెట్టుకున్నాం, అది ప్రజలు ఆశీర్వదించిండ్రు. మేము రామాలయం కట్టిస్తామని మా వాగ్దానం, అది మా మేనిఫెస్టోలో వాగ్దానం. తప్పకుండా మేము ఓన్ చేసుకుంటాం దాన్ని. ఇంకొకటి ఏంది, ఈ రోజు కొత్తగా వీళ్ళు ఏమి మాట్లాడుతున్నారు మనం చూసిన సందర్భం. ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా ఆ మాట మాట్లాడడం జరిగింది. వీళ్ళు దేశ విభజన చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట్రాలు విభజించే పరిస్థితులలో మాట్లాడుతున్నారు. వర్గాల రంగులతోటి విభజించడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు మన ఆర్థిక పరంగా కూడా విభజించడానికి రెడీ అవుతున్నారు. మనం చూసాం. ఇప్పుడు ఈ రోజు మోడీ గారు ఎందుకు మాట్లాడినారు, శ్యామ్ పిట్రోడా గారు ఆయన వాళ్ళ లీడరు, ఆయన వీళ్ళకు వచ్చేసి వాళ్ళ లీడరు శ్యామ్ పిట్రోడా గారు అమెరికా నుంచి ఏం మాట్లాడిండ్రు, భారతదేశంలో తూర్పు వాళ్ళు చైనా వాళ్ళలాగా, పడమర వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళలాగా, దక్షిణం వాళ్ళు నల్ల రంగుతోటి ఈ విధంగా వర్గ విభేదాలు సృష్టించవచ్చా అండి? దాని మీద మాట్లాడిండ్రు ప్రధానమంత్రి గారు. మీరు అనుకుంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడు అవి తీసుకోవడం జరగలేదు. మీరు అభివృద్ధి మీద మీరు మాట్లాడిన సందర్భం లేదు, అడిగిన సందర్భం లేదు. మీరు పొద్దున్న లేస్తే అబద్ధాల పుట్టలు, అబద్ధాల మీద బతుకుతున్నారు, అబద్ధాల మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు ఫేక్ న్యూస్లు, ఫేక్ ఇవి. అదే పిట్రోడా గారు ఏమన్నారు, మన సంపదని ఏం చేయాలి, మన భారతదేశంలో మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి మనం చనిపోతే మన పిల్లల కోసం కష్టపడతాం. మీరైనా నేనైనా ఎవరమైనా కష్టపడితే మన పిల్లలకు పోతుంది. ఆయన మాట్లాడింది ఏంటి, మనం సంపాదించిన సంపాదన 45% వారసులకు పోతే మిగతా 50% గవర్నమెంట్ పోతుంది, అది ప్రజలకు పంచాలి అనే ఒక వాదన తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దాని మీద కామెంట్ చేస్తారు. తను ఈ దేశంలో భాగమే కదా.
ఇంకొకటి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రండి? గుజరాత్ ఎక్కడుందండి? ఈ దేశంలో భాగం కాదా గుజరాత్? గుజరాత్ వాళ్ళకంటే తెలంగాణ వాళ్ళకు వర్సెస్ తెలంగాణ. గుజరాత్ వాళ్ళకు అంటే గుజరాత్ ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ గారు గుజరాత్ లో పుట్టారు, మీరు తెలంగాణలో పుట్టారు. మరి అట్లా అనుకున్న రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టారు? ఇక్కడ పోటీ చేశారు. అట్లా అనుకుంటే ఆయన కేరళ వయనాడ్ నుంచి చేశారు. మరి ఇలా వయనాడ్కి తెలంగాణకు పోటీ అందామా? లేదంటే ఇటలీ అహంకారానికి భారత్ గౌరవానికి సంబంధించిన పోటీ అందామా? ఈ విధమైన వ్యాఖ్యలు మీకు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఈ దేశాన్ని మీరు విభజించి పాలించాలనుకున్నారు? రంగుల రూపంలో కానివ్వండి, ఆర్థిక పరమైనవి కావాలండి. ఇంకోటి సార్, భారత రిజర్వేషన్ అనేది మేము ఇస్తానన్నది ఏంది? మతపరమైన రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో లేవు కాబట్టి మేము ఇవ్వనన్నాం. మీరు ఇస్తామంటున్నారు. ఇవాళ ఎవరికి తీసిస్తారు? ఇవాళ బీసీ వర్గాలే, ఎస్సీ ఎస్టీ వర్గాలే మీరు తీసిస్తున్నారు. ఆల్రెడీ మీరు కర్ణాటకలో ఇచ్చిండ్రు. కర్ణాటకలో ఇస్తే మేము అక్కడ ఏం చేసినాం? మేమేమైనా రాజ్యాంగం మార్చినామా? అక్కడ ఏదైతే ముస్లింలకు తీసేసి మేము ఓబీసీ వాళ్ళకి అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. మేమేం మార్చలేదా అక్కడ? ఇదే అంశానికి సంబంధించిన చర్చలు మేడం, ఒక నిమిషం మేడం. ఈ రిజర్వేషన్ అంశం అనేది పదే వస్తూ ఉంది. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్, కోటేశ్వరరావు గారు, ప్రధానంగా ఈ గత 2-3 రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చినా కానీ, లేకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ప్రసంగం కానీ, ఈరోజు ప్రధాని ప్రసంగం కానీ, ఈ ముస్లిం రిజర్వేషన్లు అంటే మైనారిటీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము, వాటిని తొలగిస్తాము అని చెప్తా ఉన్నారు. ఏంటి సార్, అంటే దేశంలో ఎక్కడెక్కడ ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి? నిజంగా మత ప్రాతిపాదికన రిజర్వేషన్లను రాజ్యాంగం వ్యతిరేకిస్తుంది కదా, మరి ఆయా రాష్ట్రాల్లో అవి ఎట్లా అమలు అవుతా ఉన్నాయి? ఎక్కడా కూడా ముస్లిమ్స్ కి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేటువంటి ఇవ్వలేదు. మొట్టమొదట దాన్ని మనం గమనించాలి. ముస్లింలు వెనుకబడిన తరగతుల్లో భాగంగా పరిగణిస్తూ వెనుకబడిన తరగతుల్లో భాగంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించిన మాట వాస్తవం. అది స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు 2 సంవత్సరాల క్రితం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, గుజరాత్లో ముస్లింలలో 70 తరగతుల వారు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించానని చెప్పేసి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అంశాలే మన ముందు వాళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో కానివ్వండి, లేదా మరొక పార్టీ మేనిఫెస్టో, ఇండియా బ్లాక్ కూటమిలో ఉన్నటువంటి మరొక పార్టీ కానీ ముస్లింస్ కి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాననే మాట ఎక్కడా లేదు. నరేంద్ర మోడీ గారు దాన్ని పూర్తిగా వక్రీకరించి ఆయన స్థాయికి తగని విధంగా దాని మీద మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక వాస్తవం. వెనుకబాటుతనం ఉంది, ముస్లింల్లో ఉంది, దేశం జనాభాలో అందరిలో ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసినా, లేదా వివిధ కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలను చూసినా కానీ వెనుకబాటుతనం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా మత ప్రాతిపదికన లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రాతిపదిక ఏమిటి? ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు సమాజంలో కుల వివక్ష, అంటరానితనం ఇట్లాంటివి ఉన్నాయి కనుక సామాజిక పరమైనటువంటి కారణాలతోటి వాళ్ళకి రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించింది. ఇక మతం అనేటువంటిది ఏ మతాన్ని అనుసరించాలి ఏమిటి అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి హక్కు. ఆ వ్యక్తిగతమైనటువంటి హక్కుని ఎవరైనా ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు మతం మార్చుకుంటే, క్రైస్తవ మతంలోకి వెళ్ళినా లేకపోతే ఇస్లాంలోకి వెళ్ళినా మరొకరికి వెళ్ళినా కానీ వాళ్ళ కులం అనేటువంటిది భారతదేశంలో అదే కంటిన్యూ అవుతా ఉంది. ఒకవేళ ఉదాహరణకి దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళు క్రైస్తవులు బీసీలుగా మారిపోతారు. ఎట్లా అంటే ఏమిటి? వాళ్ళు హిందువులుగా ఉన్నంత వరకే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? మత ప్రాతిపదికనే వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు తప్ప వాళ్ళ సామాజిక అంటరానితనం కానీ లేదా ఇతరత్ర వివక్ష కానీ మతం మారినంత మాత్రాన ఎక్కడన్నా పోయిందా? ఇవాళ మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అనేక మంది దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులుగా చర్చిలకు వెళ్తారు. కానీ అనేక మంది ఈ రిజర్వేషన్ల కారణంగా హిందువులుగా నమోదు చేయించుకుంటున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ వాస్తవం. అవును. మరి ఇది మత ప్రాతిపదికన ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కాదా? ఇది వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళ యొక్క అంటరానితనం మేము ఫలానా అని చెప్పేసి అంటే ఎవరైనా గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ
వివక్ష లేదా అంటరానితనం పాటించట్లేదా? హ్మ్. అందువల్ల ఇది ఒక ఎన్నికల ప్రచారం లేకపోతే ఒక విద్వేష ప్రచారంలో భాగం తప్ప ఇది ముస్లింలకు రిజర్వేషన్ ఎక్కడ చూపించమనండి. ఏ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము ముస్లింలకు ప్రాతిపదికన ఇస్తాము అనే మాట ఎక్కడుందో చూపించమనండి ఎవరినైనా. లేదు, అసలు తప్పుడు ప్రచారం అది. హ్మ్. ఎక్కడైనా చూపించమనండి. ఓకే ఓకే. బీజేపీ వాళ్ళు కానీ ప్రధానమంత్రి గారు కానివ్వండి, విశ్వగురువు కదా ఆయన, హ్మ్. ఎవరినైనా కానీ చూపించమనండి. మేము మత ప్రాతిపదికన ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కానీ చెప్పిందా అంటే ఎక్కడ చెప్పలేదు. కానీ ప్రచారం మాత్రం చేస్తూనే ఉన్నారు. ఇది ఇవాళ ఉన్నటువంటి మన యొక్క దౌర్భాగ్య పరిస్థితి. మన దేశంలో జనాన్ని ఏ విధంగా మోసం చేసినా సరే ఓట్లు పొందాలనేటువంటి ఒక ఎత్తుగడలో భాగం తప్ప ఇవన్నీ మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్ సార్. దాంతోపాటుగా ఇప్పుడు నిజంగా ఒకవేళ మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుంది అనేది నిజమైతే తెలంగాణలో మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామనేది ఒక ప్రధాన ఎజెండాగా బీజేపీ ఎంచుకుంది. కానీ ఏపీలో కూటమి కట్టింది బీజేపీ, టీడీపీ, జనసేన. అక్కడ మాత్రం ఈ అంశాన్ని కనీసం ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో, ఏపీలో ఒకే రోజు నుంచి ఈ మైనారిటీ రిజర్వేషన్లు వచ్చాయి కదా, అక్కడ అవకాశవాదం బీజేపీ పచ్చి అవకాశవాదం. అక్కడ 4 సీట్ల కోసం తెలుగుదేశం జనసేన మీద ఆధారపడింది కనుక వాళ్ళు ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారేమో మేము ముస్లిం మైనారిటీలకి వెనకబడిన తరగతుల కోటాలో మేము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి బీజేపీ నాయకులకి నోటీస్ తాళాలు వేసుకుంటారు. చెప్పమనంటే అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఎవరినైనా మేము ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇవ్వం, మేము అధికారంలోకి వస్తే మా కూటమి అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పమనండి, అక్కడ తెలుస్తుంది. ఓకే. అందువల్ల వచ్చే అవకాశవాదం ఎక్కడ ఏది ఓటంగా ఉంటే దాన్ని మాట్లాడుతున్నారనేది నా అభిప్రాయం. రైట్ రైట్. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే మొదట మనం బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారి దగ్గర వెళ్దాం. సునీతారెడ్డి గారు, నిజంగా మైనారిటీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమే అనుకుందాము. మొన్న మరి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు రాజ్యాంగ సవరణ చేశారు కదా 103, అది కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని రాజ్యాంగబద్ధం చేయడానికే 103వ రాజ్యాంగ సవరణ చేశారు కదా. మరి దాన్ని సమర్థించుకునే బీజేపీ ఈ మైనారిటీ రిజర్వేషన్లు ఎందుకు వ్యతిరేకిస్తుంది? నిజంగా వ్యతిరేకించేది ఉంటే ఏపీలో క్లియర్ లేదండి, నాకు మీ వాయిస్ క్లియర్ లేదు సార్. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏపీలో ఎందుకు మైనారిటీ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ ప్రస్తావించట్లేదు? ఓకేనా సునీతారెడ్డి గారు, నా వాయిస్ ఓకేనా? చెప్పండి సార్. రైట్. ఇప్పుడు బీజేపీ మైనారిటీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది, మరి ఏపీలో అంశాన్ని ఎందుకు మీరు కనీసం ప్రస్తావించట్లేదు? సార్, మేము భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేస్తాం అనేది వాళ్ళు తీసుకొచ్చిన ప్రసక్తి. తీసుకొచ్చినప్పుడు మేము భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు తీసేసే ప్రసక్తే లేదు. మేము తీసేస్తామన్నది మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి తీసేస్తాము అని చెప్పినాము అనేది మేము చెప్పేది. అది చర్చకు వచ్చినప్పుడు ఏ సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినరు. నెహ్రూ గారు కానివ్వండి, ఆ తర్వాత రాజీవ్ గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వీళ్ళంతా ఏదైతే మాట్లాడినరో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాటిని మేము ఉటంకించడం జరిగింది. వీళ్ళు ముస్లింలకు ఇవ్వడం కోసం ఏ విధంగా పోరాటం చేసిండ్రు, ఏ సందర్భంలో మండల్ కమిషన్ అప్పుడు కూడా, ఓబీసీ రిజర్వేషన్లప్పుడు కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చి 2 గంటల చర్చ పెట్టి దాని డాక్యుమెంట్ 15 పేజీలు ఉంది, మేము చదివినా మీకు కూడా ఇస్తాము. ఏ విధంగా చేసిండ్రో మనం చూసినాము. ఆ సందర్భంలో వీళ్ళు ముస్లింల కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్ గా మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు ఇస్తామంటారు కాబట్టి. కానీ ఏపీలో ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇప్పుడు అట్లా కదండి, ఇప్పుడు ఏపీలో ఎందుకు ప్రస్తావించట్లేదు? రాజకీయం కాకపోతే ఏపీలో ఎందుకు అంశాన్ని కనీసం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎందుకు ప్రస్తావించట్లేదు? ఖచ్చితంగా అక్కడ సందర్భం రాలేదు. ఇక్కడ సందర్భం ఏం సందర్భం మేడం? ఇప్పుడు 4 రోజులు అయితే ఎలక్షన్స్, తెలంగాణలో 11వ తారీఖు ఎన్నికలు, ఏపీలో 11వ తారీఖు ఎన్నికలు. సార్, నేను ఒకటి చెప్తున్నా, తను మాట్లాడిన
వీడియోని మార్పింగ్ చేశారు. ఏమని? ముస్లిం రిజర్వేషన్లకు మేము ఎప్పుడు వ్యతిరేకమే, మేము ఆ ముస్లింలకు ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్లు ఉన్నాయో అవి మేము ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు పంచుతాము అనేది మా నినాదంగా మేము చెప్పినప్పుడు ఆ వీడియోని మార్పింగ్ చేసి మేము అసలు రిజర్వేషన్లే తీసేస్తున్నాము అని చెప్పి మార్పింగ్ చేసి ఈ రోజు 400 సీట్లు అడుగుతుంది, అందుకే రాజ్యాంగాన్ని మారుస్తుందికే అని చెప్పేసి వీళ్ళు నినాదం తీసుకొచ్చారు. కాబట్టి ఇంత చర్చ జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాము. అంతేగాని వీళ్ళు ప్రత్యేకంగా సార్ మోడీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడిన సందర్భం మరి ఒక మోడీ గారిని, ఈ దేశ ప్రధాని గారిని ఈ విధంగా మాట్లాడొచ్చా సార్? ఆ దరిద్రుడు అంట, పెళ్ళాం లేనోడు అంట, ఫ్యామిలీ లేనోనికి ఏం తెలుస్తుంది అని ఒకడంటాడు, ఫ్యామిలీ లేనోనికి పరిపాలన ఏం తెలుస్తుంది అని ఒకడంటాడు, రాముడు చిన్నమ్మ చిన్నయ్య అని ఒకడు మాట్లాడతాడు, ముళ్ళ పంది అని ఒకడు మాట్లాడతాడు. ఏంది పద్ధత సార్? ఒక ప్రధానమంత్రిని మాట్లాడే పద్ధత ఇదని అడుగుతున్నా ఈ నాయకులను. మరి మాకు నోరు లేవా? మేము అనడానికి ఏం ఆస్కారం లేదా? వీళ్ళు గెలవడం కోసము రకరకాల ఇవి తీసుకొచ్చి ఇవాళ సొసైటీలో పెట్టిండ్రు. రాష్ట్రాలకు పోటీ పెట్టి మాట్లాడతారు, దేశాలకు పోటీ పెట్టి మాట్లాడతారు, మనుషుల రంగులకు రూపులకు పోటీ పెట్టి మాట్లాడతారు. వీళ్ళు అంతుకోని విషయం ఏమన్నా ఉన్నదా సార్? వాళ్లకు 6 గ్యారంటీలను ఇవ్వడం కోసం, తప్పించుకోవడం కోసం, ఆ గాడిద గుడ్లు చేయడం కోసం ఇన్ని రకాలుగా మోడీ గారిని టార్గెట్ చేసేసి ఎంత పిచ్చి పిచ్చి మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడుతున్న మనం సందర్భం చూశారు. హర్షిస్తారా సార్ మీరు? హర్షిస్తారా? చాయ్ వాళ్ళు అంటారు, పరివార్ వాళ్ళు అంటారు, ముద్రు బెహారీ అంటారు. ఇలా ఏం సార్ నీచ్ సమాజ్ కే ఆతావాలే మస్తుగాన్నారు మేడం. ఇప్పుడు మీరు కూడా 2014 ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీని అనరాని మాటలు అన్నారు కదా అప్పుడెప్పుడు 2014లో. రైట్, ఓకే, ఒక నిమిషం అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ గారు నమస్తే అండి. మిమ్మల్ని సార్, ఇప్పుడు 2-3 అంశాలు ఈరోజు మోడీ గారు ప్రస్తావించారు, మీరు కూడా చూసే ఉంటారు. ఒకటి, ప్రధానంగా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది, ఒక ఆర్ ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటుంటే మరొక ఆర్ కోసం ఢిల్లీకి పంపిస్తున్నాడు అనేది ఒకటి. 2, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి అయోధ్య రామ మందిరానికి తాళాలు పడతాయి అని చెప్పి కూడా మోడీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రధాని గారు ఈ 3 కామెంట్స్ మీద మీ రియాక్షన్ కావాలి సార్. ఇప్పుడు ఒకటి, దేశం మొత్తం వాళ్ళు వేసే ట్యాక్స్ అయితే తెలుసు కదండి. మీరు చూసారు, ఎలక్ట్రల్ బాండ్ చూసారు కదా. ఎలక్ట్రల్ బాండ్స్ హైయెస్ట్ బెనిఫిషియరీ దేశంలో ఎవరు ఉన్నారంటే బీజేపీ పార్టీ. అంటే వాడు భయపెట్టు, ప్రలోభ పెట్టు, లేదా పని చేస్తానని చెప్పి ఇల్లీగల్ గా తీసుకునే సొమ్ముకి ఒక లీగలైజ్డ్ ఫార్మాట్ క్రియేట్ చేసి దాన్ని ఎలక్ట్రల్ బాండ్స్ అన్నారు. అందులో మిగిలిన అన్ని పార్టీలకు కలిపి కూడా 30% లేవు, వీళ్ళు ఒక్కడికే 70% ఉన్నాయి. ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఈ ట్యాక్స్ అన్నాను దాన్ని, మోడీను అమిత్ షా ఎంఏ ట్యాక్స్ అందామా, ఈ ట్యాక్స్ అన్నాను. సో ఇవన్నీ మాటలు ఎలక్షన్స్ ఉన్న సందర్భం లోపల మనందరికీ తెలుసు. వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వీళ్ళు కానీ, సానుభూతి పనులు కానీ, చందాలు ఇచ్చే కల్చర్ అనేది ఈ దేశంలో ఉన్నది. దాన్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసి క్విడ్ ప్రోగ్రో సిద్ధాంతాన్ని తెరలేపినటువంటి వాళ్ళు ఈరోజు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధానమంత్రి స్థాయి వాడు వచ్చి ఇక్కడ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఆ కరెక్షన్ మేము చేయట్లేదు. ఒకవేళ చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో 99% వాళ్ళు చేస్తే మేము 1% చేసి ఉండొచ్చు అనేది అనగలుగుతాం. ఆ మాట కూడా అనకూడదు. కానీ బట్ కంపారిజన్ మీరే చేసుకోండి, మీరు మీడియాలో ఉన్నారు. ఈ మొత్తం హైదరాబాద్లో, ఇండియాలో కూడా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరి దగ్గర పంపించి ఎవరు ఎంత ఇచ్చారో, లేదా ఎందుకు ఎస్బీఐ దగ్గర బాండ్స్ తెప్పించి లిస్ట్ కూడా రాదండి. మీకు అర్థమైపోతుంది ఎన్ని వేల కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ రకంగా ప్రజలను కానీ లేదా వీళ్ళకి దోచుకున్నారు, ఆ దోచుకున్న వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు ఎట్లా దాచుకున్నారో మీకు అర్థమైంది. కాబట్టి ఆ కామెంట్ కరెక్ట్ అని అయితే అనుకోను. బట్ యాజ్ ఇట్ ఈస్ మోడీకి తెలంగాణ అంటే ప్రేమ లేదు. ఎందుకంటే మనకు తెలుసు, మనందరికీ తెలుసు. పాపం ఆమె పెద్దమ్మ అయితే లోక్సభలో, నేను రాజ్యసభలో చిన్నమ్మ, నేనే బిల్లు సాయం చేయించాలని తెలంగాణ ప్రజలకు చెప్పండి. పెద్దమ్మ చిన్నమ్మ ఇద్దరు చేశారంటే మనందరం కూడా హర్షించాం. నిజంగా కూడా ఇది వాస్తవం. అట్లాంటి బీజేపీ పార్టీని ఈయన బదనాం చేశాం. ఏమనంటే తల్లినట చంపినమాట, మనం బతికి తెలంగాణ తెచ్చుకున్నమాట. ఈ రకమైనటువంటి విద్వేషపూర్వకమైన కామెంట్స్ ఆయన రాజ్యసభలో చేశాడు, బయట చేశాడు. ఇప్పటికి 3-4 సార్లు అన్నాడు. ఈ పద్ధతిలో ఆయనకు తెలంగాణ అంటే ప్రేమే లేదు. నిజంగా ఉందనుకుంటే మన దగ్గర తెలంగాణ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, బీజేపీ వాళ్ళు కూడా నేనంటున్నా అసలు ఏమి పని చేయలేవాళ్ళు. పని చేసుకుంటే విభజన హామీలు ఈ పార్టీకి 100% ఇంప్లిమెంట్ అయి ఉండేవి. కనీసం కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం అని అనుకుందాం.
అది పక్కకు పెడితే కనీసం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావచ్చు కదండి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురావచ్చు, కాజిపేట కోస్ట్ ఫ్యాక్టరీ తీసుకురావచ్చు, ఇవన్నీ ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకురావచ్చు. ఇవన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి, ఇప్పటివరకు వాటి ఊసే లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చి మరి ఎలక్షన్ సందర్భంలో అన్న విభజన హామీలు ఏదో కారణం చేత లేట్ అయింది, ఇప్పుడు చేస్తున్నామని ఇప్పుడు చెప్పొచ్చు కదండి, అది కూడా చెప్పరా. ఎవరంటే గిరిజన యూనివర్సిటీ ఇద్దాం అనుకున్నాం, మీరు స్థలం వేయలేదు, మామూలులో వరంగల్ ఎయిర్పోర్ట్ పెడదాం అనుకున్నాం, మీరు జాగేయలేదు. ఇవి కారణాలా? ప్రభుత్వం తలుచుకుంటే ఎవరో అధికారులు డిప్యూట్ చేయాలా, ఇక్కడ అధికారులతో మాట్లాడాలా. 10 సంవత్సరాలు అనేది టూ లాంగ్ ఏ పీరియడ్ అండి ఒక్కొక్క రిలీఫ్ మనకి గ్రాంట్ చేయడానికి. కాబట్టి తెలంగాణ మీద ఆయన స్పెషల్ అక్కస్తో ఉన్నాడు, ద్వేషంతో ఉన్నాడు. నాకు తెలిసి తెలంగాణ వాళ్ళని ఎవరు కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఆదరించరు. బీజేపీకి గతంలో వచ్చిన ఓటు కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ వస్తుంది అనుకోను. కొత్తగా వాళ్ళకి ఓటు ఎక్కువ వచ్చే పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళు గెలవని తేలిపోయింది. ఎక్కడ ఒక క్యాండిడేట్ కూడా జీరో, వాళ్ళు రారు అసలు. కాబట్టి వాళ్ళ ఓటుని లోపాయికారి ఒప్పందంతో వాళ్ళు ఈరోజు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఒక్క ఓట్ల వల్ల వచ్చే లాభం తప్ప వేరే లాభం వాళ్ళకి లేనే లేదు. కాబట్టి మహా అయితే వాళ్ళకి గతంలో ఉన్న 4 స్థానాలు అవే కాకపోయినా అక్కడో ఇప్పుడు కలిపి 4 స్థానాలు వస్తాయని నేను అంచనా వేస్తున్నా. ఎట్టి పరిస్థితులు అంత మించి వాళ్ళకి ఒక్క సీటు కూడా తెలంగాణలో రాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది కూడా గత ఎలక్షన్లోనే అధికారంలోకి వస్తామన్న పార్టీకి 8 సీట్లు ఇచ్చారు కదండి ప్రజలు. దాంతోనే అర్థమైపోయింది. బీఆర్ఎస్ 39 దగ్గర కూర్చోబెడితే 8 దగ్గర కూర్చోబెట్టారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు కాంగ్రెస్ తిట్టడానికి కూడా అవకాశం ఆస్కారం లేవు. ఎందుకంటే వచ్చి మేము హార్డ్లీ 140 డేస్ అయింది. 140 రోజుల్లోనే మీరు మమ్మల్ని తిడతా అంటే కుడతా అంటే నడవదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది 5 ఏళ్లకు. ఆగస్టు 15 లోపల మిగిలిన హామీలు ఏమైనా మిగిలి ఉంటే అది కూడా నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అనేటువంటి హామీని ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. చేయకపోతే అప్పుడు మాట్లాడాలి, అప్పుడు తిట్టాలి, కానీ ఇప్పుడు తిట్టే ప్రయోజనం ఉందని అంట. రైట్ సార్ ఒక్క మాట నేను చెప్పొచ్చా? చెప్పండి. ఒక మాట చెప్పొచ్చా? ఇప్పుడు దిలీప్ సార్ ఏమన్నారు, లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ తో మాకు. ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు దానం నాగేందర్ గారు ఎక్కడ గెలిచారు, ఎక్కడ ఎమ్మెల్యే అయ్యారు, ఆయన ఎమ్మెల్యే పదవిలో ఏ పార్టీ సభ్యత్వం మీద ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీ సభ్యత్వం మీద ఎంపిక చేస్తున్నారు. నేను నా దాంట్లో గెలుస్తాను, నీ కాడికి రా. ఇప్పుడు అప్పుడేమో 2014లో 2018లో అక్కడ గెలిచిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, పరిపాలన చేసిండ్రు, మంత్రులు అయ్యారు. ఓకే, అక్కడ ఫస్ట్ లోపాయికారి ఒప్పందం అయిపోయింది. ఇప్పుడేమైంది, ఇక్కడ అదే 64 వచ్చినాయి, ఇక్కడ సేమ్ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు పడేస్తారు, అభివృద్ధి కోసం వస్తారు. ఇక నా ప్రభుత్వం పడిపోతుందని గాయ చేసి గతర చేసి ఏదేదో యాక్టింగ్ చేసి డ్రామాలు ఆడి అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ లోపాయికారి ఒప్పందము మీరు పక్కకు పెట్టండి, ఎంతేం జరుగుతుందో పక్కకు పెట్టండి. మన చిత్రం ఎదురున్న సినిమా కనపడుతున్నది. ఒక ఎమ్మెల్యేగా ఒక కండవా వేసుకొని ఒక బీఫామ్ మీద పోటీ చేసి గెలిచి ఈ రోజు ఆ పదవిలోనే ఉండి రాజీనామా కూడా చెయ్యకుండా ఎంపీ పదవికి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. మీరు వాళ్ళ అభ్యంతరం పెడతలేరు, వీళ్ళ అభ్యంతరం పెడతలేరు. దీన్ని బట్టి మీరు సింపుల్ గా ఇంత గతం గురించి వదిలేయండి సార్. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ప్రజలకు అర్థం కావట్లేదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఇళ్ళకి గెలిస్తే అన్నకు పోతారు, అన్నకు గెలిస్తే ఇళ్ళకి పోతారు. వీళ్ళని గెలిపేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళని గెలిపేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు కాళేశ్వరం గురించి తొక్కి పట్టారు, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి తొక్కి పట్టారు. ఇప్పుడు ఇంకా ఏవేవో స్కాములు, ధరణి స్కామ్ అన్నారు, 1,00,000 ఎకరాలు దోసుకున్నారు అన్నారు, 1,000 కోట్లు దోసుకున్నారు అన్నారు, కాళేశ్వరం మీద దోసుకున్నారు అన్నారు, రియల్ ఎస్టేట్ మీద దోసుకున్నారు అన్నారు. అదేంది ఔటర్ రింగ్ రోడ్ మీదనైతే కాగితాలు పట్టుకొని దేశమంతా తిరిగిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమైనాయి అంటే ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చిండ్రు, ఇవన్నీ మాఫీ అయినాయి. ఇవాళ ఎవరు ఒప్పందంతో ఎవరు లోపాయికార్ తోటి ఇప్పుడు నడుస్తున్నారు సార్? మీరు చెప్పండి. సింపుల్ గా మీరు ఒక జర్నలిస్ట్ వస్తాను, నేను మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నేని కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, దాంతోపాటుగా అవినీతి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయింది. గతంలో కాంగ్రెస్ అవినీతిని బీజేపీ కవర్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కవర్ చేస్తుంది అన్నట్టుగా మోడీ గారు మాట్లాడారు. వాస్తవం కాదా సార్? ఎందుకంటే గత 120 రోజులుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ బీఆర్ఎస్ అవినీతికి సంబంధించి పెద్దగా విచారణ జరగలేదు అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడబోయే ముందు ఇంకో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. శాన్ పిట్రోడా గారు దక్షిణాది వారి గురించి, అదేవిధంగా ఈశాన్య ప్రాంతాల వాళ్ళ గురించి చేశారు అని చెప్తున్నటువంటి కామెంట్స్ నిజంగా చేస్తే దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు.
దాన్ని ఖండించడం ఎవరైనా ఖండించాల్సిందే, అదేం తప్పులేదు. కానీ తరుణ్ విజయ్ అనేటువంటి బీజేపీ ప్రముఖ ఎంపీ 7 సంవత్సరాల క్రితం ఆయన ఏం చెప్పాడు, ఆల్ జజీరా అనేటువంటి ఒక అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మేము రేసిస్టులం కాదు, ఇక్కడ భారతదేశంలో రేసిజం కనుక ఉండేట్లయితే మేము దక్షిణ భారతదేశం వాళ్ళతో ఎట్లా కలిసి ఉంటాము అని చెప్పేసి మాట్లాడు. దాన్ని ఏమంటారు? ఆ రోజు నరేంద్ర మోడీ గారికి అది తప్పని అనిపించలేదు. ఆ తరుణ్ విజయ్ గారిని ఆయన ఎప్పుడు విమర్శించినట్టు కానీ లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా లేదు. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? దక్షిణ భారతీయులు నల్లగా ఉంటారు అనే కదా చెప్పడం. అవును. మరి ఆ ఎంపీ 7 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎంపీ మాటలో ఏమీ తప్పు కనపడలేదు. ఇవాళ శ్యామ్ పిట్రోడా అనేటువంటి వ్యక్తి, అతనేమి కాంగ్రెస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ తో సంబంధాలు ఉన్నాయి కాదని అంటున్నా. కాంగ్రెస్ నాయకుడే సార్ ఆయన. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, రిజర్వేషన్లకు సంబంధించి లేకపోతే 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా కామెంట్ చేశారు. కానీ వాళ్ళు ప్రముఖ నాయకులు అయితే కాదు కదా. అదే రకంగా శ్యామ్ పిట్రోడా కూడా. ఆయన ఓవర్సీస్ కాంగ్రెస్ సార్, ఆయన ఓవర్సీస్ కాంగ్రెస్. రాహుల్ గాంధీకి మేడం అట్లా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు ప్రధాని ఆర్థిక సలహాదారు, మేడం ఒక్క నిమిషం, ప్రధాని ఆర్థిక సలహాదారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవసరం లేదు కదా వాళ్ళ నాయకుడు కానప్పుడు. ఓకే వాళ్ళ నాయకుడు కానప్పుడు ఓకే 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 ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. వ్యాఖ్యలు ఎట్లా సరైనవి అవుతాయి? ఎందుకని నరేంద్ర మోడీ గారు అప్పుడు మాట్లాడలేదు? బీజేపీ ఎందుకు ఖండించలేదు? తమ ఎంపీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వీటికి సమాధానం చెప్పండి. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని ప్రధానమంత్రిని చాయ్వాల్ అనొచ్చా సార్? ప్రధానమంత్రిని దరిద్రుడు అనొచ్చా సార్? నేను ప్రధానమంత్రిని దరిద్రుడు అనొచ్చాను, నేను అనలేదు. ఇప్పుడు ఎప్పుడన్నారు మేడం చాయ్వాల్ అని ఎప్పుడన్నారు? చెప్పండి. నేను ప్రధానమంత్రిని తిట్టిందని నేను సమర్థించను, ఎవరిని తిట్టిందని నేను సమర్థించను. బండి సంజయ్ గారు నేను దాని గురించి కాదు అడుగుతా ఉంది. నేను శ్యామ్ పిట్రోడా భారతదేశంలో ఉన్నటువంటి జనాల రంగుల గురించి లేకపోతే ముఖాల గురించి ఆయన మాట్లాడింది తప్పే. అట్ ది సేమ్ టైమ్ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ 7 సంవత్సరాల క్రితమే ఎలాంటి దక్షిణ భారతదేశం వాళ్ళు నల్లగా ఉంటారని చెప్పేసి అవమానకరంగా మాట్లాడితే అప్పుడు నరేంద్ర మోడీ గారికి సంతోషంగా ఉందా? ఎందుకని మాట్లాడలేదు, ఎందుకని యాక్షన్ తీసుకోలేదు అనేది నా ప్రశ్న. అంతేగాని నరేంద్ర మోడీ గారిని తిడితే నాకెందుకు? నరేంద్ర మోడీ గారిని ఎవరు తిట్టకూడదు, అదే విధంగా ఎవరిని తిట్టకూడదు. బండి సంజయ్ గారు నోరు బారేసుకోకూడదు. మీకు తెలుసు కదా బండి సంజయ్ గారు నోరు ఎలాంటిదో, ఎంత కంపుగా మాట్లాడారో తెలుసు కదా. అందుకని ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. రైట్ 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 ఓకే. మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. దిలీప్ గారు, ఆగస్టు 15, 2023లో ప్రధానమంత్రి ప్రధాన సలహాదారు వివేక్ దేబ్రాయ్ అనే వ్యక్తి మనకు కొత్త రాజ్యాంగం కావాలి, ప్రజలంతా సన్నద్ధంగా ఉండాలి, ఎందుకంటే పాత రాజ్యాంగం సరిపోదు, సవరణలు కూడా చారవు, కొత్త రాజ్యాంగం కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్పందించలేదు. కానీ శ్యామ్ పిట్రోడా అనే వ్యక్తి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతా ఉంది? సెకండ్ కామెంట్ అర్థం కాదు, రాజ్యాంగం గురించి అర్థమైంది కానీ సెకండ్ కామెంట్. ఇప్పుడు శ్యామ్ పిట్రోడా గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ విషయంలో కానీ. శ్యామ్ పిట్రోడా గారు వారసత్వ ప్రాపర్టీస్ గురించి, అవును అదొకటి ఈరోజు తాజాగా కూడా మేడం గారు చెప్తా ఉన్నారు. సదరన్ ఇండియా కామెంట్స్ అనేది ఆయన పర్సనల్ కామెంట్స్ అండి. రాజ్యాంగం అనేది నిజంగా కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు అన్నది ఓ పొలిటికల్ లెటరీకే. అతని దమ్ము ఏ పార్టీకి ఉందని నేను అనుకోండి. నిజం చెప్పాలంటే అదే కాంగ్రెస్ లీడర్గా ఆ మాట అనకూడదు. ఈ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ముట్టుకునే దమ్మున్న పార్టీ ఎవరు ఉన్నారని అనుకోను. దానికి అవసరమైతే అమెండ్మెంట్ చేస్తూనే వస్తున్నాం, మరి కాస్త చేసుకుంటాం తప్ప యాజ్ ఇట్ ఈస్ గా ఆల్ టుగెదర్ దాన్ని కేసీఆర్ అన్నట్టు తీసి బంగాళాఖాతంలో విసిరేయాల్సినంత అవసరం ఆ కాన్స్టిట్యూషన్ కి ఈ రోజు ఉందని అనుకోరు. ఎక్స్పర్ట్స్, వివాదం లేనటువంటి వాళ్ళు, దేశభక్తులు కూర్చొని ఈ దేశం యొక్క లాంగ్ టర్మ్ విజన్ తో రాసినటువంటి డాక్యుమెంట్ అది. దాంట్లో టైంను బట్టి డైనమిక్ సిచ్యువేషన్ లో కాస్త పుస్తకం మార్పులు అవసరం ఉంటే అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆల్ టుగెదర్ దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉందని
ఆ మ్యానుస్క్రిప్ట్ తిరస్కరించాల్సిన అవసరం ఉందని అయితే అనుకోను. శామ్ పిట్ కూడా చేసినది ఆయన పర్సనల్ రిమార్క్స్ అండి. ఈ దేశంలో ఉన్న సంపద ఎక్కువైపోతుంటే నిజంగా అవుతుంది. అంత మాత్రం చేత మీ డబ్బు తీసుకొచ్చి డబ్బు లేనోడికి మస్తామా? అది ఎవరు చేయగలుగుతారు? రేపు డెమోక్రసీలో బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. సంపద అన్నది ఇప్పుడు కేసీఆర్ కూడా సమగ్ర సర్వే చేశాడు, అందరికి భయపడ్డారు. మీ బ్యాంక్ అకౌంట్ ఎంత, దానిలో సొమ్ము ఎంత కూడా అడిగారు కాలమ్స్. ప్రతి వాడు భయపడ్డాడు, ఏంది గుంజుకొని అందరికి మస్తాడు అయిందని. అసలు అది ఇడిపోయిందో తెలియదు. మహా సర్వే అనేది అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత ఏమంటానంటే ఎస్ డెఫినెట్లీ ఈ రోజు అన్ఫార్చునేట్ గా 70 సంవత్సరాల పరిపాలన తర్వాత ఎక్కువ కాలం మేమే పరిపాలించుండొచ్చు. కానీ లేటెస్ట్ గా మీరు 10 ఏళ్ళు పరిపాలించారు. గతంలో వాజ్పేయి గారి టైంలో 6 ఏళ్ళు పరిపాలించారు. మీరు కూడా సమగ్రమైన మార్పులు సమాజంలో తీసుకురాలేకపోయారు కదా. రిచ్ అండ్ పూర్ అనేటువంటి 2 క్లాసులు క్రియేట్ అని. అయితే రిచ్ అయితే పూర్, ఆ రిచ్ కూడా 10% లో ఉంటున్నాడు, 90% అందరూ ఉంటున్నారు. ఇందులో పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉంటున్నారు, మిడిల్ క్లాస్ ఉంటున్నారు, వేతన జీవులు ఉంటున్నారు. ఈ గ్యాప్ పెరుగుతూ పోతే డెఫినెట్లీ ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీసి మన పక్కకున్న పాకిస్తాన్ లోనో లేదా శ్రీలంకలో జరిగినట్టు ఉల్లిపాయలు 1000 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి, పెట్రోల్ 10,000 కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి రోజులు వస్తాయి. సంపద లేని వాడు సంపద ఉన్నవాడి మీద పడి దోపిడీ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అది రాకుండా ఉండాలంటే అన్ని పార్టీలు కూడా ఈ రోజు కన్నా కనీసం స్లోయికి వచ్చి ఈ సిస్టమ్ కరెక్టా, దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేనైతే మీతో అంగీకరిస్తాను. రైట్. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారు, ఈ అభివృద్ధి చర్చ లేకపోతే నాయకులు చేసిన వివాదాస్పద కామెంట్స్ను కాసేపు పక్కన పెడితే, ఒకవేళ తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరానికి తాళాలు వేస్తారు అని చెప్పి బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీయే మాట్లాడడము నిజంగా ఇది మత రాజకీయాలను ప్రోత్సహించడం కాదా, ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మాట్లాడుతున్న మాటలు చేస్తున్న చేష్టలు చూసినప్పుడు ఎవరికైనా అట్లే అనిపిస్తుంది సార్. వాళ్ళు రాముని పట్ల కూడా అక్కసు కక్కుతున్నారు సార్. వాళ్లకు డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నారు. రాముల వారి అక్షింతల్ని రేషన్ బియ్యంతో పోలుస్తారు. రాముణ్ణి కొలిసే వాళ్ళందరూ మీ చిన్నాయన మీ చిన్నమ్మ అని అడుగుతారు. అంటే వాళ్ళకి ఎంత అక్కసు ఉన్నట్టు మీరు దాని గురించి వాళ్ళ అక్కసు ఏ విధంగా వెళ్ళకక్కుంటున్నారు అనేది మీరు గ్రహించాలి ఇక్కడ. అలాంటప్పుడు అంటే కొలిసే వాళ్ళని కాదు, ఇప్పుడు మీరు అద్దంకి దయాకర్ వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నట్టున్నారు. నేను కూడా విన్నాను. నాయకులే కదా సార్ అంటే ఇప్పుడు అతను మేడం ఇప్పుడు అతను అన్నది ఏంటి? ఇప్పుడు ఒక్క నిమిషం, అద్దంకి దయాకర్ గారు అన్నది ఏంటి? కొలిసే వాళ్ళని కాదు, మతం పేరుతోటి రాముడి పేరుతోటి రాజకీయాలు చేస్తున్న వారి గురించి ఆయన ప్రస్తావించారు. భక్తులందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసము? రాముడి పేరు మీద రాజకీయం చేస్తున్నారు అని అనే హక్కు వాళ్ళకి లేదు సార్. నేను ఇందాకే చెప్పినాను, రామ మందిరం అనేది మా హక్కు. మేము మేనిఫెస్టోలో పెట్టినాము. 140 కోట్ల మంది జనాల ఆశీర్వాదం తీసుకున్నాము. మేము దాన్ని సక్సెస్ఫుల్ గా చేసినాము. ఈ దేశ ప్రజలందరి ఆశీర్వాదంతో అందరి దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు వాళ్ళ స్తోమతను బట్టి అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకుపోయి రామ మందిరం కట్టడం జరిగింది. ప్రభుత్వం ద్వారా కూడా కట్టడం జరగలేదు. కాబట్టి మేము మిమ్మల్ని కూడా పిలిచినాం. మీరు అక్కస్తోటి రాలేదు, మీ కడుపు మంటతో రాలేదు. మీరు రాములు ఒక మిథ్య అన్నారు. రాముడు అసలు దేవుడే కాడు అని అన్నారు. ఎప్పుడన్నారు మేడం? ఎప్పుడన్నారు? అన్నారు నేను వీడియో చూపిస్తా. రాముడు అనేది మిథ్య అని సార్కు తెలియదా? మన దిలీప్ గారికి తెలియదా? దిలీప్ గారు కూడా మొన్నటిదాకా మా బీజేపీలో ఉండిపోయినారు కదా, వారికి అన్ని తెలుసు. ఎవరు ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడారు. రామ మందిర విషయంలో అనలేదు కదా మేడం. ఇప్పుడు అన్నారు సార్, రామసేతు ప్రాజెక్టుకు సంబంధించి ఒక సందర్భంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో రామసేతు అనేది మిథ్య అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని రాముడు మిథ్య అని. రాముడు అనేదే మిథ్య. అసలు ఉన్నాడా లేడా దాని మీద వీళ్ళకి సందేహము. రాముడు అంటే అక్కసు వీళ్ళకి రాముడు అనేది ఏదో మనకు ఇక నిన్న ఎంత చీప్ గా మాట్లాడుతున్నారు దేవుడి గురించి, అక్షింతల గురించి. సార్ మనం ఎంత పవిత్రంగా తీసుకున్నాము. ఒక్కొక్కరు మేము కాలనీలకు పోతే అక్షింతలు రానోళ్ళు పిలిచి మరి అమ్మ మాకు అక్షింతలు రాలేదు, దేవుడు అక్షింతలు మాకు పంచండి, మేము ఆ రోజు కళ్యాణంలో మేము వేసుకుంటాం, ఖచ్చితంగా అక్షింతలు కావాలని జనాలు ఇంటికి పిలిచి మరి అడిగి తీసుకున్నారు. అంత పవిత్రంగా మీరు మాట్లాడే మాటలను బట్టి, మీరు ఉపయోగించే పదజాలం బట్టి మీరు కానీ ప్రజలు కానీ ఈ విధంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఊరికే ఏది ప్రధానమంత్రి గారు మాట్లాడడానికి తెలియదా అండి? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 2 సార్లు ప్రధానమంత్రి అయినారు. ఈ రోజు ఆయన చేస్తున్న ఈ దేశానికి చేసే సేవ డెవలప్మెంట్ కరెక్టే. కానీ ఇప్పుడు ప్రధాని గారు ఈ రోజు కరెక్ట్. ఇప్పుడు సునీతారెడ్డి గారు ఒక చిన్న డౌట్
రైట్, ఓకే. మీరు మాట్లాడింది వాళ్ళకి చెప్తున్నారు. రైట్, కరెక్టే. ఇప్పుడు మీరు సునీతారెడ్డి గారు చిన్న విషయం, మాట్లాడినా రైట్, చిన్న విషయం. సునీతారెడ్డి గారు ఈరోజు కరీంనగర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగంలో కరీంనగర్కి కానీ తెలంగాణకు కానీ ఇది చేశాము అని చెప్పి చెప్పట్లేదు. ఎందుకు? స్థానికంగా వచ్చినప్పుడు మీ నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి జరిగింది, మా వల్ల ఇన్ని స్కీమ్స్ పెట్టాము అని చెప్పి చెప్పట్లేదు కదా. కంప్లీట్గా ఈ మతం ఇతరత్ర అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. సార్ మేము మా ప్రచారంలో భాగంగా మేము 3 నెలల కింద 100 రోజుల ముందు నుంచే మేము ప్రచారం స్టార్ట్ చేసినాం. అవును. వికసిత్ భారత్ ఇండియాలో భాగంగా కానీ ఆ పదమే ఈ రోజు ఒక్కసారి కూడా పలకలేదు కదా మోడీ గారు. వికసిత భారత్ పలకలే కదా ఒక్కసారి కూడా. నేను చెప్తాను సార్, అది దాన్ని పక్కదారి పట్టించిందే వీళ్ళు సార్. నేను చెప్తాను, ప్రతి గ్రామానికి మేము లబ్ధిదారులు ఎవరెవరికి ఏ స్కీములు పోయినాయా లేదా, పోయినోళ్ళు ఎంతమంది ఉన్నారు, పోయినోళ్ళు ఎంతమంది ఉన్నారు అని మేము స్వయంగా గ్రామాలకు వెళ్ళి వికసిత్ భారత్ ఇండియాలో భాగంగా దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ముద్రా లోన్కు బ్యాంకులు కానివ్వండి, మీరు అన్ని ఏ శాఖల నుంచి ఆ శాఖల అధికారుల ద్వారా మేము గ్రామానికి వెళ్ళి మేము అవన్నీ తీసుకోవడం జరిగింది. ఏ గ్రామానికి మేము రోడ్లకు ఎంత ఇచ్చినాం, నీళ్ళకి ఎంత ఇచ్చినాం, చెట్లకు ఎంత ఇచ్చినాం, మేము వేదికలకు ఎంత ఇచ్చినాం, మేము బాత్రూంలకు ఏమి ఇచ్చినాం, బియ్యం ఏమి ఇచ్చినాం, ప్రతి ఒక్కటి మేము మా దగ్గర లబ్ధిదారుల లిస్ట్ ఉంది. మేము ప్రతి ఊరికి ఎంత డబ్బు ఇచ్చినాం ఇదంతా మేము తీసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులు, మేము కంటెస్ట్ చేసే వాళ్ళం అందరము గ్రామం తిరిగి మేము చెప్పడం జరుగుతుంది. కాకపోతే మోడీ గారని ఆయన దేశం నాయకుడు, దేశ ప్రధానమంత్రి, ఆయన ఓవరాల్ గా తీసుకుంటారు. నేను కరీంనగర్ పోయినా కరీంనగర్ ముచ్చట మాట్లాడతాను, నల్గొండ పోయినా నల్గొండ ముచ్చట ఉండదు. ఆయన దేశ నాయకుడు. మొత్తం ముచ్చట కూడా కనీసం ప్రస్తావిస్తాం కదా. ఎలక్షన్ సార్, ఇది దేశానికి జరుగుతున్న ఎలక్షన్. ఈ దేశ భద్రత కోసం గానీ, ఈ దేశంలో ఉన్న ప్రజల భద్రత కోసం గానీ ఎవరు పూలలు పెడుతున్నారు, ఎవరు దీని మీద అక్కసు కక్కుతున్నారు మాట్లాడుతున్నారు సార్ ఆయన. రైట్ సార్, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు మనతో పాటు. మన్నెం కోటేశ్వరరావు గారు సాధారణంగా ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్రానికి ఇది చేశాము, లేకపోతే నియోజకవర్గానికి ఇది చేశాము, మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మాట్లాడతారు. కానీ అటువంటి లోకల్ ఇష్యూస్ ఏమీ మాట్లాడకపోవటాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే మోడీని చూసే ఓటేయాలి అన్న ఒక సందేశమా ఏంటి? చేసింది ఏమీ లేదు, రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. దేశంలో ఇతర రాష్ట్రాలకి అన్నిటికీ ఎట్లాగైతే కేంద్ర ప్రభుత్వం స్కీములు అమలు జరుపుతా ఉందో అదే విధంగా స్కీములు అమలు జరుపుతా ఉంది. అందువల్ల మేము ప్రత్యేకంగా తెలంగాణకు లేదా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కో మేము ఫలానా చేశామని చెప్పుకోవడానికి ఏమి లేదు. వాళ్ళ దగ్గర బీజేపీ దగ్గర కిషన్ రెడ్డి గారు మేము 9 లక్షల కోట్లు ఇచ్చాం, 10 లక్షల కోట్లు ఇచ్చాం అంటే ఎక్కడి నుంచి వాళ్ళు టేబుల్ నుంచి తెచ్చిచ్చారా? జనం దగ్గర నుంచి వసూలు చేసినటువంటి సొమ్మే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఇచ్చారు తప్ప తెలంగాణకి ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు విభజిత హామీలు 2 రాష్ట్రాలకి నిత్యం చేయబెట్టారు. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకి నిత్యం చేయబెట్టింది. అందువల్ల అది వదిలిపెట్టేసి దాని గురించి అడుగుతూ ఉంటే దాన్ని వదిలేసి మేము అంత ఇచ్చాము లేకపోతే ఇంత ఇచ్చాము అంటే ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? జనం ఆంధ్రప్రదేశ్ నుంచో లేదా తెలంగాణ నుంచి పన్నులు కడితేనే కదా కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రత్యేకంగా. అందువల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలే. అందుకని అదే వికసిత భారత్ అనుకునేట్లయితే ఆ వికసిత భారత్ పేరుతో అడిగితే ఓట్లు రావు. అందుకనే రామ మందిరాన్ని లేకపోతే మత విభజన లేదా ముస్లిం విద్వేషాన్ని మేడం సునీతారెడ్డి గారు వస్తా నేను ఒక్క నిమిషం. అందుకనే ఈ కారణంగానే వికసిత భారత్, ఎందుకంటే చూసాం మనం 2004లో దేశం వెలిగిపోతుందని చెప్పేసి మొత్తం కమలం వాడిపోయింది. ఆ నినాదంతో 2004లో అదే నినాదంతో వీళ్ళ దేశం వెలిగిపోతుంది మా పాలనలో అని ఏమైంది చూసాం. అందువల్ల ఇప్పుడు కూడా వికసిత భారత్ అంటే ఇప్పటికేదో వికసించిందని కాదు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఇప్పటి వరకు నేను చేసింది ట్రయల్ మాత్రమే అని చెప్పారు. వికసిత భారత్ లక్ష్యం ఎప్పుడు అంటున్నారు? 2047 వరకు అట. 2047 నాటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో ఏముంటుందో తెలియదు. ఇవాళ ఉన్న సంగతి ఏంటి చెప్పండి అయ్యా బాబు అంటే 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా చేస్తామని చెప్తున్నారు. దాన్ని మన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సుబ్బారావు గారు చెప్పారు. 2047 అయినా ఇంకోటైనా కానీ అప్పటికి కూడా జనం దేశం పేదరికంలోనే ఉంటారు జనం అని చెప్పేసి ఆయన గాలి తీశారు. అందువల్ల ఈ కబుర్లన్నీ కూడా, ఈ అభివృద్ధి కబుర్లు లేకపోతే ఈ కబుర్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఏవి పనిచేయట్లేదు కనుకనే వాటిని ప్రత్యేకంగా చెప్పకుండా లేకపోతే దాన్ని చెప్పకుండా విభజిత మనోభావాలని
ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారంటే కారణం ఇదే. అదేవిధంగా అనేకమైనటువంటి ఉదాహరణకి శామ్ పిట్రోడా గారు ట్యాక్స్ ఇన్హెరెంట్ ట్యాక్స్ అని చెప్పి అన్నాడు. ఆ ఇన్హెరెంట్ ట్యాక్స్ అనేటువంటిది ఆయన పుట్టక ముందే, నేను చెప్తున్నా, శామ్ పిట్రోడా గారు పుట్టక ముందే భారతదేశంలో ఎస్టేట్ ట్యాక్స్ అని ఉండేది గతంలో. ఎప్పుడు జమీందారీలు లేదా రాజరికాలను రద్దు చేసినప్పుడు ఎస్టేట్లు స్వాధీనం చేసుకునేటప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేకం తీసుకుంది. ఎస్టేట్ ట్యాక్సే కాదు, ల్యాండ్ సీలింగ్, అవును, భూ పరిమితి చట్టం ఏమిటి, రాజభరణాల రద్దు, ఒక పరిమితికి మించి ఎవరి దగ్గర భూములు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి చట్టాన్ని పెట్టి ప్రభుత్వం వాటి అన్నింటినీ కూడా తీసుకొని భూములు అయినటువంటి వాళ్ళకి పంచింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎట్లా పరిష్కరించాలో చెప్పకుండా శామ్ పిట్రోడా గారు ఇన్హెరెంట్ ట్యాక్స్ ఏమన్నారు. ఆ సందర్భం కూడా ఏమిటి, అది కూడా వారసులు ఎవరు లేకపోయేట్లయితే అనేటువంటిది ఒకటి. అంతే తప్ప వారసులు ఉండేట్లయితే వాళ్ళకే పంచుతున్నారు. అందువల్ల ఇవన్నీ అట్లా కూడా కాదు సార్, అది అలా చెప్పలేదు సార్. ఆయన ఒక ప్లీజ్ క్లోజ్ చేద్దాం. US లో ఈ చట్టం అమల్లో ఉంది అని చెప్పారు సార్. అవును, ఇప్పుడు ఎకడమిక్ అయినా ప్రస్తావించి ఉండవచ్చు కదా. అమెరికాలో అనేక చట్టాలు ఉన్నాయి, అమెరికాలో అనేక చట్టాలు ఉన్నాయి, మనకు కూడా పెట్టాలి ఆ చట్టం. అవసరమైనటువంటి ఉన్నవి. ఇక్కడ కూడా ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి ఏం చేస్తారో చెప్పండి బీజేపీ వాళ్ళు, అది చెప్పాలి. అంతేగాని శామ్ పిట్రోడా ఏదో అన్నాడని చెప్పేసి దాని మీద పట్టడం కాదు. ఇక్కడ అసమానతలు అనేటువంటివి పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించడానికి ఏమిటి, ఇదే బీజేపీ లేదా ఈ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భూ సంస్కరణ కూడా వ్యతిరేకించారు కదా గతంలో. ఎప్పుడో పూర్వీకుల సంపదలు, భూములు ఇవన్నీ దాన్ని భూ సంస్కరణల పేరుతో తీసుకుంటారని చెప్పేసి వ్యతిరేకించినటువంటి వాళ్ళే దేశముఖులు, జమీందారులు, ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్ గా మార్చారు కదండి. అందువలన అసమానతలు పెరిగిపోయినప్పుడు ఏదో ఒక రూపంలో వాటిని కట్టడి చేయాలి, తీసుకోవాలి, పెంచాలి. లేకపోతే ఎట్లా దీన్ని చేస్తారనేటువంటిది బీజేపీ పెద్దలు చెప్పమనండి. నరేంద్ర మోడీ గారు దాని గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడరు? అసమానతలను ఎట్లా తగ్గిస్తారో చెప్పమనండి. 10 ఏళ్లలో పెరిగిపోయినాయి కదా విపరీతంగా, ఏ విధంగా తగ్గిస్తారు? ప్లీజ్ ముగిద్దాం. ఇది మనకు సమయం మించిపోతాం సార్. మరొక రోజు చర్చను కొనసాగిద్దాం. ఇది ఇవాళ మన బిగ్ టాక్. వస్తున్నాను మేడం, మరొక రోజు చర్చిద్దాం, ఎందుకంటే సమయం మించిపోతుంది. చాలా బ్రేకింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇది మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.